హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ నీలా. ఈరోజు అయితే మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. అంటే మనకు ఉండేదే ఒకటి రెండు మొబైల్స్, అవి కూడా మనం జాగ్రత్తగా వాడుకోలేము. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ ఎట్లా ఉందో చూడండి. దీన్ని పిల్లలు ఎత్తుకోవద్దంటే ఎత్తుకుంటారు. ఎందుకంటే నేను వీడియోస్ చేసుకుందామని చెప్పి పెట్టుకున్నాను దీన్ని. వివో ఫోన్ ఇది. చూడండి ఏమైందో. ఇప్పటికే 2 సార్లు రిపేర్ వచ్చింది ఇది. ఇప్పుడు చూడండి, పూర్తిగా బ్యాక్ డోర్ ఊడిపోయింది దీనికి. చూడండి, పూర్తిగా బ్యాక్ డోర్ ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిపేర్ చేయించాలంటే ఎంత అవుతుందో ఏమో. పూర్తిగా ఊడిపోయింది చూడండి. పని అయితే చేస్తుంది కానీ పూర్తిగా ఊడిపోయింది. ఈ బ్యాటరీ కూడా పడిపోయేటట్టుంది. చూడండి ఎట్లా అయిపోయిందో. దీన్ని ఇప్పుడు రిపేర్కి వెళ్ళాలి. దీన్ని ఎత్తి టైట్ చేయించాలి. గమ్ అంతా ఊడిపోయింది ఈ డోర్కి. ఆల్రెడీ ఒకసారి దీనికి డిస్ప్లే పోతే డిస్ప్లే వేయించాను నేను. అప్పుడు ఏం చేశారంటే దీన్ని బ్యాక్ డోర్ ఊడబీకి చేశారు. దానివల్ల ఏమైందంటే ఇది మళ్ళీ కూడా ఊడిపోయింది. గమ్ అంతా పోయి ఊడిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం మొబైల్ షాప్లో రిపేర్కి అయితే ఇద్దాం. రిపేర్కి ఇచ్చేసి దీన్ని డోర్ సెట్ చేయమని చెప్దాము. తర్వాత స్కూల్ కాడికి వెళ్ళాలి. స్కూల్ కాడికి వెళ్ళి మా పెద్దోని అయితే పిలుచుకొని రావాలి. సరే, మనం వెళ్దాం పదండి. గమ్ అట్లేసి ఎంత దుమ్మండి. 10 నిమిషాలు నిలబడుతున్నా. ఎండ అయితే ఘోరంగా ఉంది ఈరోజు. అబ్బా భయంకరమైన ఎండ. రోడ్లో సైడ్ నిలబడ్డాను. మా ఆవిడ స్వీట్స్ తీసుకురాని పోయింది తినేదానికి. ఏమన్నా తీసుకొని వస్తానని చెప్పేసి పిల్లల కోసము. భయంకరమైనటువంటి ఎండ. అబ్బా, ఇన్ని రోజులు వర్షం కురిసింది. వర్షం అని బాధపడతాము, కానీ వర్షమే మేలు అనిపిస్తుంది నాకు. ఈ ఎండ తట్టుకోలేము, కొంచెంసేపు కూడా ఉండలేము ఎండకు. వర్షానికైనా కొంచెంసేపు తడవచ్చు కానీ ఇబ్బంది లేదు. ఈ యొక్క ఎండకైతే ఉండలేము కొంచెంసేపు కూడా. మేమైతే ఒక పని మీద వేరే ఊరికి వచ్చాము, టౌన్లోకి వచ్చాము. టౌన్లోకి వచ్చి గుడికైతే వెళ్ళాము. గుడి చూసుకొని మళ్ళీ ఇప్పుడు కొన్ని రకాల సరుకులు ఏదైనా తినడానికి ఏదైనా పిల్లలకు తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ నిలబడ్డాను నేను, బండి పెట్టుకొని. మావిడైతే లోపలికి వెళ్ళింది. అసలు ఘోరంగా అయితే ఉంది ఎండ. వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, లేకపోతే దుమ్ము కూడా, బండ్లన్నీ వస్తున్నాయి దానికి. అలా దుమ్ము కూడా, విపరీతమైన దుమ్ము కూడా ఎక్కువగా ఉంది. ఏం పోతే సామాన్యంగా రాదు. ఏమన్నా అంటే బాధపడుతుంది, ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మా పిల్లల్ని అయితే తీసుకొని వస్తున్నాను. తీసుకొని వచ్చేసి ఇక్కడ మధ్యలో ఆగాము. పిల్లలు ఆపమంటే ఆపాను. అక్కడ నుంచి ఇక బయలుదేరేసి ఇంటికైతే వస్తూ ఉన్నాం. చూడండి, ఇంటికైతే వస్తూ ఉన్నాం. ఈవినింగ్ 5 అయిపోయింది. ఇప్పుడు మనమైతే స్టోర్ కాడికి వెళ్తున్నాము. స్టోర్ తెలుసు కదా, ప్రతి నెల గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది కదా, రేషన్ బియ్యం అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. 8 వరకు ఇప్పుడు షాపులు. అప్పుడు 8 వరకు షాపులు. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఏదో ఒక టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఎంతమంది ఉంటారేమో అక్కడికి వెళ్ళి చూడాలా. ఒకవేళ ఎవరు లేకుంటే కనుక ఈజీగా తీసుకుని వచ్చేయచ్చు. మాకు ఈరోజు రేపు మాత్రమే ఇస్తారు మా స్టోరు. మళ్ళీ వేరే స్టోర్లో అయినా తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఎందుకు అంత రిస్క్ అని చెప్పి ఈరోజే వెళ్తున్నాము. స్టోర్ కాడికి వెళ్ళి ఒకవేళ ఎవరు లేకపోతే ఈజీగా తీసుకునేయచ్చు. ఎవరైనా ఉంటే కనుక తీసుకోలేము. నాకు వేలిముద్ర రాదు ఫింగర్ వేస్తే, అందుకని మా ఆవిడ కూడా వస్తుంది. వేలిముద్ర వేసి రేషన్ తీసుకోవాలి కదా. ఇంకా వెళ్దాం పదండి రేషన్ షాప్ కాడికి వెళ్ళేసి బియ్యం అయితే తీసుకొచ్చుకుందాము. ఓకే, పదండి. మొత్తానికైతే స్టోర్ అయితే లేదు. మేము ఉంటుందని వచ్చినాము. మామూలుగా అయితే 1వ తారీఖు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకో ఈసారి స్టోర్ అయితే లేదు, క్లోజ్ చేసినారు. ఇంకా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి స్టోర్ అయితే లేదు. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారేమో, ఎప్పుడు తెరిస్తే అప్పుడు వచ్చి తీసుకుందాం. రేపు పొద్దునే ఖచ్చితంగా ఉంటుంది. రేపు పొద్దున అయితే వచ్చి మనం తీసుకుందాం. ఇంటికి పదండి. కంట్లో పురుగు అయితే పడింది. ఎర్రగా అయిపోయింది కన్ను. కన్ను ఎర్రగా అయిపోయింది. కంట్లో పురుగు అయితే పడింది. బండిలో వస్తూ ఉంటే, స్టోర్ కాడ నుంచి ఇంటికి పోతా ఉంటే పురుగు అయితే పడింది. ఏం కాదులే, అంతే కొంచెంసేపు మంట. ఎర్రగా అయితే అయిపోయింది కన్ను. ఈ పురుగులు విపరీతంగా ఉన్నాయి. నాకు కూడా పడింది, కానీ నాకేమి పెద్ద పురుగు పడింది. వచ్చేసింది టకామని. కారంలాగా అయిపోయింది. కంట్లో మంట వచ్చేస్తుంది. ఏం చేద్దాం, ఈ పురుగుల కాలం అంతే. వర్షాకాలం వచ్చినట్టు పురుగులు వస్తాయి. ఈ పురుగులు వస్తే ఇంతే పరిస్థితి ఉంటుంది. ఇంక మనం ఇంటికైతే వెళ్ళిపోదాం.
మబ్బు అయిపోయింది చూడండి రోడ్డు పైకి ఇంకా పాలు ఉంటాయి ఇంటికి. అంతా మబ్బు అయిపోయింది, లైట్లు కూడా మారుతున్నాయి. ఇంకెళ్దాం పదండి. పానీపూరికి అయితే వచ్చాము. అక్కడి నుంచి వస్తూ పానీపూరి కోసం అయితే వచ్చాము. పానీపూరి తినకూడదు అంటారు, కానీ మనకు అలవాటు కాబట్టి పానీపూరి కోసం అయితే వచ్చాము. ఇక్కడ హిందీ వాళ్ళది బండి, పానీపూరి బండి. పానీపూరి కోసం అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది ఉన్నారు, వేస్తామని చెప్పింది, అందుకని వెయిట్ చేస్తాను. ఇంతలోనే ట్రాఫిక్, రోడ్లో నిలబడి అలా చాలా టైం అయిపోయింది అనమాట. వస్తా కంట్లో పురుగులు పడింది. అటు నుంచి మళ్ళీ పిల్లలు ఫోన్ చేసి పానీపూరి కావాలన్నారు. పానీపూరి కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా లేట్ అవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇక్కడ ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏం చేయలేము మరి, ఇంకా మళ్ళీ ట్రాఫిక్ అయిపోతే నేను బండి తీసుకుని ముందుకు వెళ్ళిపోయినాను. ఇప్పుడు అడుగుతా ఉంది వేయాలనా లేదా అని చెప్పేసి. అదే మా ఊరు నైట్ వ్యూ. ఎక్కడైనా నైట్ వ్యూ ఎట్లుందో, ఎక్కడైనా నైట్ చాలా బాగుంటుంది. డే పైన నైట్ బాగుంటుంది, అంత బాగుంది కదా. అక్కడ కూడా పానీపూరి బండి ఉంది, కానీ అక్కడ తీసుకోలేదు, ఇక్కడే తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకా టైం పడుతుందంట. ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. ఇక పానీపూరి అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. హిందీ వాళ్ళు కొంచెం వెరైటీగా ఉంటుంది, మరి ఏం వేస్తారేమో. అసలు పానీపూరినే తినకూడదు, కానీ ఏం చేద్దాము, పిల్లల కోసము తప్పదు. పిల్లలు కూడా తినకూడదు అంటారు. మనం వీడియోలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తే అసలు ఈ పానీపూరి తినబుద్ధి కాదు, కాబట్టి తినకూడదు. కానీ ఇంకా పిల్లలు అడిగినప్పుడు ఏం చేయలేమని చెప్పేసి తీసుకొచ్చాము. పిల్లలు అయితే తింటా ఉన్నారు. ఇక దీంతోపాటు మసాలా బరుగులు కూడా తెచ్చాము. నాకైతే లేదు, మా వాళ్ళే తినేసినారు అన్నీ. ఈ పానీపూరి మసాలా బరుగులు అన్నీ పిల్లలే తినేసినారు. మీరు కూడా రండి పానీపూరి తినేదానికి. మీరు కూడా ఈవినింగ్ పానీపూరి తింటూ ఉంటారు అట్లా బయట వెళ్ళేసి సరదాగా. ఇంక పిల్లలు అడిగారు కాబట్టి మేము ఏం చెప్పలేక తీసుకొచ్చాను. నేను మామూలుగా అయితే నేను పానీపూరి అవి అంతా కూడా చెప్పను, ఎందుకంటే జంక్ ఫుడ్. ఇప్పటికే పిల్లల ఎదుగుదలకు ఇవంతా కూడా ఆటంకాలు, ఇట్లాంటి ఫుడ్ అంతా కూడా. కానీ ఇంకా పిల్లలు అడిగారు, తప్పదు కాబట్టి తీసుకొచ్చాను. పిల్లలు అయితే బాగుందంట, తింటా ఉన్నారు, బాగానే ఉంటుంది. ఈ పానీపూరి వీడియోలు కనుక చూస్తే అస్సలు పానీపూరినే తినబుద్ధి కాదు. నేనైతే తినలేదు, పిల్లలే తిన్నారు. వాళ్ళ కోసమే తీసుకొచ్చింది, వాళ్ళే తింటున్నారు. మొత్తానికైతే ఈరోజు వ్లాగ్ ఇది. అందరూ కూడా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబే చేసుకోవట్లేదు, దయచేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో, మరి నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ ధైర్యంతోనే నేను ఈ డైరంగుల మహేష్ వ్లాగ్స్ని తీసుకొచ్చాను తెరపైకి. కానీ ఇక్కడ చూస్తే పూర్తి ఆపోజిట్గా ఉంది. కానీ కష్టపడడం నా బాధ్యత, సపోర్ట్ చేయడం మీ బాధ్యత. దయచేసి సపోర్ట్ చేయండి. మరింత మంచి వ్లాగ్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను.